సో ఎప్పుడైనా సరే ఎంట్రన్స్‌లో మీరు స్విచ్ బోర్డ్ పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. సో ఇలా తలుపు తీయగానే ఐదర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఈ ఏరియా ఎందుకంటే ఎప్పుడు మనకు హ్యాండీగా ఉండాలి. వెళ్ళిపోయేటప్పుడు ఇలా వెంటనే స్విచ్‌లు ఆపేసి బయటికెళ్ళిపోయేటట్టు. ఓకే. సో ఈ ఏరియా ఆర్ ఈ ఏరియా 2 ఆప్షన్స్ ఏదో ఒకటి. ఇక్కడ గాని పెట్టుకోకపోతే ఇక్కడ మాత్రం మనకి బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బాత్రూమ్‌కి పక్కనే మీరు స్విచ్ బోర్డ్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటదనమాట. ఇక్కడ గీజర్ స్విచ్ అయినా, లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌దైనా, లేకపోతే నార్మల్ లైటింగ్‌దైనా సరే హ్యాండీగా ఉంటది. ఇలా రాంగానే వెంటనే ఆపేసి వెళ్ళిపోవడానికి. సో మేమెక్కడ పెట్టుకున్నా బాత్రూమ్‌కి మాత్రం డోర్ పక్కనే పెట్టుకోండి. రూమ్ పెద్దదున్నా, చిన్నదున్నా బెడ్ దగ్గర మాత్రం బెడ్ ఎక్కడొస్తదో ప్లాన్ చేసుకొని, బెడ్ ఎక్కడుందో ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గా బెడ్ దగ్గర ఒక 4½ ఆర్ 4 ఫీట్‌కి మీరేం చేయాలంటే 2 వే స్విచ్‌లు ఇచ్చుకోండి. సో ఈ 2 వే స్విచ్‌లో ఏం జరిగిద్దంటే మీరు ఇక్కడికొచ్చేసి వెంటనే ఏసీ ఆన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏసీ ఎక్కువైపోయింది వెంటనే ఏసీ ఆపేయాలన్నా, లేదు ఫ్యాన్ చలేస్తుంది ఫ్యాన్ ఆపేయాలన్నా అన్నీ బెడ్ మీదనే మనం చేసుకోవచ్చనమాట. సో 2 వే ఇక్కడ ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది 2 వే. ఎందుకంటే ఒకటి ఇక్కడ, ఇంకోటి మెయిన్‌ది వచ్చేటప్పుడు అక్కడనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మెయిన్‌ది ఎక్కడ పెట్టుకుంటే జనరల్ యూస్‌కి ఇక్కడ, ఓన్లీ బెడ్ టైమ్ యూస్‌కి అక్కడ అనమాట. రైట్? ఒకవేళ మీరేమైనా కబోర్డ్స్‌కి ప్రొఫైల్ లైటింగ్ ఇద్దాం అనుకుంటే దానికి కూడా ఒక స్విచ్ బోర్డ్ ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే ప్రతి బెడ్‌రూమ్‌లో కూడా స్టడీ రూమ్‌కి కూడా మీరు సాకెట్స్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రేపు మన పిల్లలు చదువుకుందన్నా ఒక టేబుల్ ఏసుకోవాలన్నా, లేదు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామన్నా దేనికైనా పనికొస్తది. 4 సాకెట్లు అయితే ఏసుకోండి. ఓకే. అండ్ అలాగే ఏసీ పాయింట్‌తో పాటు వైఫై పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది వైఫై పాయింట్ పెట్టుకోరు. వైఫైకి ఒక కన్నం కొట్టేసి దానికో పాయింట్ పైన మీరు ప్లగ్ ఇచ్చేయాలనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే స్విచ్ కంట్రోల్ కిందన ఉంటుంది. వైఫై పైన ఉంటదనమాట. సో వైఫై వైర్ కూడా మనం గోడలకి ఇచ్చేసి బయటకి పంపించేయాలి. అది కూడా ప్లాన్ చేసుకోండి ప్రాపర్‌గా. సో ఇక్కడైతే స్టడీ టేబుల్‌కి ఒకటి. అలాగే ఇన్‌కేస్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చిందనుకోండి, డ్రెస్సింగ్ టేబుల్‌కి కూడా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చాలామంది లైట్స్ పెడుతున్నారు. స్పాట్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్. సో దానికి కూడా ప్లాన్ చేసుకోండి. ఎక్కడ మీరు డ్రెస్సింగ్ యూనిట్ చేస్తున్నారో అక్కడ ఒక సాకెట్, ఒక స్విచ్ బోర్డ్ ఉండేటట్టు. సో అదనమాట ఓవరాల్ ఒక బెడ్‌రూమ్‌కి ఎలా ప్లాన్ చేయాలో. థాంక్ యూ.